హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఫ్రెండ్స్ మనం చేస్తున్నది కిచెన్ రూమ్ స్మాల్ ఆర్చ్ డిజైన్ ఫ్రెండ్స్. కిచెన్ రూమ్లో మనం లోపల పోవడానికి బయటకు పోవడానికి డోర్ పెట్టుకోవడానికి కనుక చిన్న ఆర్చ్ అనేది స్టైలిష్గా చేసుకుంటాం ఫ్రెండ్స్. అయితే అలా చేసుకుంటే చాలా లుక్ వస్తుంది, అదేవిధంగా నీట్గా ఉంటుంది చూడడానికి. తర్వాత పెయింట్ కొట్టుకున్నాక సూపర్గా ఉంటుంది. అయితే మనము ఇక్కడ చిన్న కమానికి అది 2.5 ఉంటుంది ఫ్రెండ్స్, 30 ఇంచులు ఉంటుంది. సో 30 ఇంచులలో కార్నర్లలో ఆ సైడ్ హాఫ్ రౌండ్ లేదా ఎస్ ఇట్లా రకరకాలుగా మనం మాలు మెత్తి ఇట్లా చేసుకుంటాం ఫ్రెండ్స్. అయితే కొంతమంది చిన్నగా సలాకులు పెట్టి గోల్డ్కి హోల్స్ కొట్టి సలాకులు కూడా ఫిట్టింగ్ చేస్తాము, కానీ అంత చిన్నగా మనం రాదు కాబట్టి అవసరం లేదు. అయితే మాల్తోనే మనం మెత్తి దాన్ని అల్లమాలు లప్పంతో మెత్తి మంచి గట్టిగా ఫిట్ చేసి, సో ఆ రౌండ్ హాఫ్ రౌండ్ అనేది కట్ చేసి మంచిగా పట్టీలు కూడా కట్ చేసుకొని దాన్ని చక్కగా నీట్గా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కొలతలు మంచిగా నీట్గా కరెక్ట్గా రెడీ చేసుకోవాలి. అదేవిధంగా మన హాఫ్ రౌండ్ కూడా కరెక్ట్గా రౌండ్గా కట్ చేసుకోవాలి. సో అలా కట్ చేసుకున్న తర్వాత దానికి పైన ఫ్రంట్ సైడ్ పట్టీ పెట్టుకోవాలి. సో ఆ పట్టీ పెట్టుకుంటే దానికి అందం వస్తుంది, లుక్ వస్తుంది. ఆ పట్టీలు కూడా పైన కింద మొత్తం అటు సైడ్ సాదా పట్టీలు కట్ చేసుకొని, సో దాన్ని కొలత పెట్టుకొని మార్కింగ్ పెట్టుకొని అన్ని పట్టీలన్నీ కరెక్ట్గా 1/2 ఇంచు పట్టీలు, ఇంచు పట్టీలు, 2 ఇంచు పట్టీలు కట్ చేసుకొని పైన కింద చూసుకొని ఆ సైడ్ మంచిగా రకరకాలుగా దానికి తగ్గ డిజైన్ ఏదైతే మంచిగా సెట్ అయ్యిందో ఆ డిజైన్ అంతా మార్కింగ్ చేసుకొని ముందుగానే అది మొత్తం నేను మాల ఆరగొట్టుకొని ఈ విధంగా మాల ఆరగొట్టుకొని ఆ మాల మొత్తం బద్దకు లాక్కొని 1/2 ఇంచు మందం. ఆ తర్వాత మనం పట్టీలు కట్ చేయాలి ఫ్రెండ్స్. ఎలా మనకు డిజైన్ కావాలో ఆ విధంగా మనకు ఫోటో చూపిస్తారు ఇంటి ఓనర్స్, లేదంటే మనం చూపిస్తాం. ఆ ఫోటోని బట్టి మెజర్మెంట్ తీసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారం పైన పట్టీ మొత్తం దానికి రౌండ్ షేప్ మొత్తం వస్తుంది. సో ఆ పట్టీ రావడం వల్ల అనేది ఆ గమ్మానికి ఆ ఆర్చికి బాగా అందం వస్తుంది ఫ్రెండ్స్, లుక్ కూడా వస్తుంది. సో నీట్గా కూడా ఉంటుంది. ఒక పట్టీ బయటకు, ఒక పట్టీ లోపలికి అలా స్టెప్ బై స్టెప్గా సో సూపర్గా ఉంటుంది. సో ఈ వీడియో అనేది మీరు చివరిదాకా చూడండి. చివరిదాకా చూస్తే స్టార్టింగ్ ఎలా ఉంది, సో ఎండింగ్ ఎలా ఉండేది మీకు అర్థమైంది. అదేవిధంగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటే చూడండి. ఫస్ట్ నుంచి చూస్తే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే అర్థమైంది ఎలా చేస్తారు అనేది. సో మీ ఇంట్లో కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా కానీ మీ కిచెన్ దగ్గర కానీ, పూజ రూమ్ దగ్గర కానీ మనం దర్వాజా పెట్టాం కనుక సో దర్వాజా ప్లేస్లో ఇలా మంచిగా చేసుకోవచ్చు ఆర్చ్ అనేది. స్మాల్ ఆర్చ్ కిచెన్లో కమాన్ కానీ పూజ రూమ్ కానీ ఇదే పెట్టుకోవడం వల్ల చాలా అందంగా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. సో అందుకని మీరు కూడా పెట్టుకోండి తప్పకుండా. మీ ఇంటి కట్టుకునే పని అయితే మీరు తప్పకుండా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో మీకు ఇలాంటివి చేయాలంటే మాకు కాంటాక్ట్ అవ్వండి, కామెంట్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా? సరే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? సో తర్వాత మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, బాయ్.